అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, సంతోషము వంటి ఔషధము లేదు. మీరు సంతోషంగా నడుస్తూ తిరుగుతూ విహరిస్తూ తండ్రిని స్మృతి చేస్తే పావనము అవుతారు. అన్న ఓం శాంతి అన్న. బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఏ కర్మ కూడా వికర్మగా అవ్వకుండా ఉండేందుకు యుక్తి ఏది? వికర్మల నుండి తప్పించుకునేందుకు సాధనము శ్రీమతము. తండ్రి ఇచ్చిన మొట్టమొదటి శ్రీమతము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ శ్రీమతమును అనుసరిస్తూ ఉంటే మనము వికర్మచిత్తులుగా అవుతాము. అరే చింటూ, బాబా చెప్తున్నారు, ఈ శరీరము ఆధారంతో నేను మీకు నా పరిచయమును ఇస్తాను. నేను ఈ సాధారణ శరీరంలోకి వచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలుపుతాను. అది కూడా ప్రతి కల్పానికి ఒకసారి మాత్రమే వచ్చి మీకు యుక్తి తెలిపిస్తాను. ఈ రావణ రాజ్యంలో మీకు ఎంతో దుఃఖితులై ఉన్నారు. మీరు రావణ రాజ్యంలో శోకవాటికలో ఉన్నారు. కలియుగాన్ని దుఃఖధామము అని అంటారు. సుఖధామాన్ని కృష్ణపురి స్వర్గము అని అంటారు. అది ఇప్పుడు లేనే లేదు. ఇప్పుడు మనలను చదివించేందుకు బాబా వచ్చారు అని పిల్లలకు బాగా తెలుసు. తండ్రి చెప్తున్నారు, మీరు మీ ఇంటిలో కూడా పాఠశాలను తయారు చేసుకోవచ్చు. మీరు పావనంగా అవ్వాలి, ఇతరులను పావనంగా చేయాలి. మీరు పావనంగా అయితే మళ్ళీ ప్రపంచం కూడా పావనంగా అవుతుంది. ఇప్పుడు ఇది భ్రష్టాచార పతిత ప్రపంచం. ఇప్పుడు ఇది రావణుని రాజధాని. ఎవరైతే ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. తండ్రి కేవలం పిల్లలు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి, ఇతరులకు కూడా ఇలాగే అర్థం చేయించండి అని చెప్తున్నారు. తండ్రి వచ్చారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు అని చెప్తున్నారు. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితము కడు దుర్భరంగా ఉంటుంది. అన్న, భగవంతుడు వచ్చి మన భక్తికి ఫలమును ఎలా ఇస్తారో ఎవరికీ తెలియదు. మనకిప్పుడు స్వయం భగవంతుని నుండి ఫలితం లభిస్తూ ఉంది అని మనకు తెలుసు. భక్తికి ఫలితాలు రెండు, ఒకటి ముక్తి, రెండవది జీవన్ముక్తి. ఇవి అర్థం చేసుకోవాల్సిన అతి సూక్ష్మమైన విషయాలు. ప్రారంభం నుండి ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో వారు జ్ఞానాన్ని బాగా గ్రహిస్తారు. అందువలన మంచి ఫలితమును కూడా పొందుతారు. భక్తి తక్కువగా చేసి ఉంటే జ్ఞానము కూడా తక్కువగా తీసుకుంటారు, ఫలము కూడా తక్కువగా తీసుకుంటారు. అంతా లెక్కాచారం కదా. పదవులు కూడా నెంబర్ వారుగా ఉంటాయి కదా. తండ్రి అంటున్నారు, నా వారుగా తయారై వికారాల వశం అయితే నన్ను వదిలేశారు అని అర్థము. ఒక్కసారిగా క్రిందకు పడిపోతారు. కొంతమంది క్రింద పడినా మళ్ళీ లేచి నిలబడతారు. కొంతమంది పూర్తిగా మురికి కాల్వలో పడిపోతారు. బుద్ధి ఎప్పటికీ చక్కబడదు. కొంతమందికి లోపల మనసు తింటూ ఉంటుంది, దుఃఖపడుతూ ఉంటారు. భగవంతునికి ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వారికి మోసం చేశాను, వికారాల వశము అయ్యాను అని లోపల బాధపడుతూ ఉంటారు. తండ్రి చేయి వదిలి మాయకు వశమైపోతారు. అటువంటి వారు వాయుమండలాన్ని చెడిపేస్తారు, శాపగ్రస్తులు అవుతారు. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా. ఆ సమయంలో మనము ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ తరువాత పశ్చాత్తాపడతాము. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. కొంతమంది ఆవేశంలో హత్యలు మొదలైనవి చేస్తారు, జైలుకు వెళ్ళవలసి వస్తుంది. ఆ తర్వాత పశ్చాత్తాపడతారు. అనవసరంగా వారిని చంపాము అని బాధపడతారు. క్రోధము వలన చాలామంది చంపను కూడా చంపుతారు. వార్తాపత్రికల్లో ఇటువంటి సమాచారాలు అనేకము వస్తూ ఉంటాయి. అరే చింటూ, తండ్రి చెప్తున్నారు, మీకు నేను తప్ప సృష్టి ఆది మధ్యాంతాల చరిత్ర భూగోళాలను ఎవ్వరూ అర్థం చేయించలేరు. మీకు ప్రతి బేహద్ విషయాన్ని గురించి అర్థం చేయించబడుతుంది. మీది బేహద్ వైరాగ్యము, పతిత ప్రపంచ వినాశనము, పావన ప్రపంచ స్థాపన జరుగునప్పుడు ఈ బేహద్ వైరాగ్యము మీకు నేర్పించబడుతుంది. సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు. వాస్తవానికి వారు అడవులలో ఉండాలి. మొట్టమొదట ఋషులు, మునులు మొదలైన వారు అడవులలో ఉండేవారు. వారికి సతోప్రధాన శక్తి ఉండేది. అందువలన మనుషులను ఆకర్షించేవారు. వారి కుటీరాలు ఎక్కడ ఉన్నా అక్కడకు వెళ్ళి భోజన సదుపాయాలు చేసి వచ్చేవారు. సన్యాసులకు ఎప్పుడూ మందిరాలు కట్టించారు. మందిరాలు ఎల్లప్పుడూ దేవతలకే నిర్మిస్తారు. మీరు ఎలాంటి భక్తి చేయరు, మీరు యోగంలో ఉంటారు. సన్యాసుల జ్ఞానమే బ్రహ్మతత్వాన్ని
స్మృతి చేయడం. బ్రహ్మతత్వంలో లీనమవుతామని అని అనుకుంటారు, కానీ తండ్రి తప్ప అక్కడకు ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు. తండ్రి వచ్చేది సంగమ యుగంలోనే. తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపన చేస్తారు. మిగిలిన అన్ని ధర్మాల ఆత్మలు వాపస్ వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు నూతన ప్రపంచం కావాలి కదా. పాత ప్రపంచానికి సంబంధించినదేది ఉండరాదు. మీరు మొత్తం విశ్వమంతటి రాజులుగా అవుతారు. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమే, అధర్మం కోసమే ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాటం ఏదో ధర్మం కోసం పోరాడు, జనం కోసం పోరాడు. అనా బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, తమ శ్రేష్టమైన అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు దయాహృదులై చదవాలి, చదివించాలి. ఎప్పుడు ఏ అలవాటుకు వశమై తమ రిజిస్టర్ను పాడు చేసుకోరాదు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ముఖ్యమైనది పవిత్రత కనుక ఎప్పుడు పతితులుగా అయ్యి తమ బుద్ధిని మలినపరుచుకోరాదు. మనస్సు లోపల తింటూ ఉండే కర్మ ఏది చేయరాదు. పశ్చాత్తాపడే కర్మలు ఏవి చేయరాదు. అరచింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, బీజరూప స్థితి ద్వారా మొత్తం విశ్వానికి లైట్ యొక్క నీటిని ఇచ్చే విశ్వ కళ్యాణకారి భవ. బీజరూప స్థితి అన్నిటికంటే శక్తిశాలి స్థితి. ఈ స్థితి లైట్ హౌస్ యొక్క పని చేస్తుంది. దీని ద్వారా మొత్తం విశ్వంలో లైట్ను వ్యాపింపచేసేందుకు నిమిత్తంగా అవుతారు. ఎలాగైతే బీజము ద్వారా స్వతహాగా మొత్తం వృక్షానికి నీరు లభిస్తుందో, అలా ఎప్పుడైతే బీజరూప స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు విశ్వానికి లైట్ యొక్క నీరు లభిస్తుంది. అయితే మొత్తం విశ్వానికి మన లైట్ వ్యాపింపచేసేందుకు విశ్వ కళ్యాణకారి యొక్క శక్తిశాలి స్థితి కావాలి. అందుకు లైట్ హౌస్గా అవ్వండి, బల్బుగా కాదు. ప్రతి సంకల్పంలో మొత్తం విశ్వానికి కళ్యాణము జరగాలి అనే స్మృతి ఉండాలి. సర్దుకునే శక్తి నాజూకు సమయంలో పాస్ విత్ ఆనర్గా చేసేస్తుంది అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.